హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్డీస్ అండ్ వరల్డ్స్. ఈరోజు మన కిచెన్లో చికెన్ కర్రీని గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. ఈ చికెన్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి 1 స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా పుదీనా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని లవంగాలు, ఇలాచి, చెక్క శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని పుదీనా, 5-6 పచ్చిమిర్చీలు, ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాను వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. టమాటాను మొత్తం కలిసే విధంగా కలుపుకొని 20 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూడండి మనకు ఆయిల్ ఎంత చక్కగా పైకి వచ్చిందో. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని ఇందులోకి ధనియాల పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ తయారైంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. గ్రేవీ మాత్రం టేస్టీగా అదిరిపోయింది. ఈ చికెన్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.